హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము అనూష వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో అక్కడే దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉంది. సో ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ గుడికి వెళ్ళే దారి మాత్రం అంతా కొండలతో ఉన్నట్టు ఉందన్నమాట. చాలాసేపు కిందికి మెట్లు దిగి బయట ఉన్నాము, టెంపుల్ బయట టెంకాయలు కొనుక్కుంటున్నాము. అండ్ ఇక్కడికైతే ఫస్ట్ టైం రావడం నేను. ఇక్కడ అందరూ చూస్తుంటే చాలామంది మొక్కుబడి ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేలాగా ఉన్నారు. సో ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అనమాట. పైన అంతా మెట్లు ఉన్నాయి. 2 వరుసలు మెట్లు ఎక్కితే పైన గర్భగుడి దగ్గర చేరుకుంటాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చెప్పారు, ఇక్కడ మెయిన్ తెలంగాణ నుంచి చాలామంది వస్తుంటారనమాట. మొక్కుబడి ఉన్న వాళ్ళైతే తలనీలాలు కూడా ఇస్తుంటారు. సో మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఎవరన్నా మొక్కుబడి తీరిన వాళ్ళు ఉంటే ఇట్లా వాళ్ళ జెండాలు కూడా పెడతారంట. సో అన్నయ్య వాళ్ళు మేము టెంకాయలు కొట్టుకొని తింటాం అనమాట. అక్కడ ఉన్న టెంకాయలు కూడా కొబ్బరి చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు అయితే బాగా తిన్నారు. సో వేదకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకే ఇంకొక ముక్క కూడా ఇవ్వమని అడుగుతుంది. సో కాసేపు అక్కడి నుంచి మేము వ్యూ కూడా చూసామన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కొంచెం మనం జూమ్ చేసి చూస్తే మనకు అక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడ నుంచి అయితే చాలా బాగుంది వ్యూ. అయితే ఇక్కడ జెండాలు చూశారు కదా, మా హస్బెండ్ చెప్పారు ఎవరన్నా మొక్కుకొని ఆ మొక్కుబడి తీరితే వాళ్ళు ఇలాగ జెండాలు పాతారంట ఇక్కడ. అండ్ కింద వచ్చేసి ఒక చెట్టు దగ్గర దత్తాత్రేయ స్వామిది విగ్రహం ఉంది. సో కొంతమంది అక్కడ కూడా పూజ చేస్తారు, ధ్వజస్తంభం. అండ్ ఇక్కడ నైవేద్యాలు ఇక్కడ కాల్ చేస్తారంట. అండ్ మేము బయట తిరునాళ్ళ కొట్లలో కొంచెం గాజులు కొనుక్కున్నాము. అండ్ అలాగే స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ ఎత్తిపోతల దగ్గర ఒక పార్క్ ఉందన్నమాట. సో మేము ఆ పార్క్ దగ్గరికి వచ్చి ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఆర్చరీ అనేది ఆడామన్నమాట. ఫస్ట్ నేను వేశాను. సో నాకు అది ఫస్ట్ టైం కదా, కొంచెం చేత కాలేదు. మా హస్బెండ్ 3 టైమ్స్ వేస్తే 2 టైమ్స్ మాత్రం టార్గెట్కి తగిలిందనమాట. అండ్ ఆయన వేసిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను. బట్ 2 సార్లు నెట్కి తగులుకుంది, ఒక్కసారి మాత్రమే ఆ బోర్డుకి తగులుకుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను అక్కడ ఎక్కి జారాను. ఎప్పుడో 10th అయిపోయినప్పుడు ఇట్లా ఆడుకున్నాను. మళ్ళీ ఇదంతా చూసి నాకు మళ్ళీ ఆడుకోవాలనిపించింది, జారి పడ్డాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఎక్కారు, వేద ఎక్కింది. వేద అయితే ఫస్ట్ అయితే రాననింది, బట్ మేమిద్దరం ఎక్కేసరికి మాత్రం ఆ అమ్మాయి కూడా ఎక్కాలనిపించింది. చాలాసేపు అక్కడ ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఎంత ఆడామంటే గస వచ్చే వరకు ఆడాము. అండ్ కాసేపటికి అను వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కారు. అండ్ మేము ముగ్గురం ఒకేసారి జారామన్నమాట. వాళ్ళిద్దరు బాగానే ఆడారు కానీ నేనైతే బోర్లో పడ్డాను. నా తర్వాత పక్కనే ఉయ్యాలలు కూడా ఉన్నాయన్నమాట. సో కాసేపు నేను వేద వాళ్ళ డాడీని ఊపాను, కాసేపు ఆయన నన్ను ఊపారు, నన్ను వేదాని. సో వేదని అట్లా ఒళ్ళో పెట్టుకొని ఊగుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఆ ఉయ్యాల మాత్రం చాలా వంకరగా ఊగుతుంది. అండ్ కాసేపు అట్లా బెంచ్ మీద కూర్చుంటే అక్కడ కొన్ని కోతులు అన్నీ వచ్చాయన్నమాట. సో అను వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, అన్నీ వేదాన్ని ఎత్తుకొని చిన్నగా కోతి దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళని చూసి ఆ కోతే భయపడి వెళ్ళిపోయింది దాని బేబీతో కలిసి. అండ్ మేము కింద గుడి చూసి వచ్చామన్నమాట. సో అటువైపు నుంచి వచ్చాము, అటు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఇక్కడికి వచ్చేసి మనకు పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. మనకి అన్నీ ఆడుకునే వస్తువులు ఉన్నాయి పిల్లలకి. అండ్ పిల్లలు అయితే అక్కడ ఉన్నారు వాటర్ ఫాల్స్ దగ్గర. సో వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గర నిలబడితే ఫుల్ వాటర్ సౌండ్ వస్తూ ఉంది. వేదకైతే ఫస్ట్ టైం కదా, అమ్మాయికి అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. సో ఆ వాటర్ సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది. చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది మా అక్కడ నిలబడేసరికి. వాటర్ ఫాల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. సో అది సమ్ పర్టికులర్ టైంలో మాత్రమే వాటర్స్ అలా వస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు రావు. అండ్ అక్కడ వేద కాసేపు వాళ్ళ డాడీతో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంది. ఇద్దరు కలిసి ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వేదకైతే వాళ్ళ డాడీతో అయితే అట్లా బయటకు వచ్చినప్పుడు ఆడుకోవడం అయితే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. అండ్ కాసేపు ఆ వ్యూ పాయింట్ దగ్గర నిలబడితే అక్కడ దూరంగా ఎవరో ఒక మనిషి నిలబడి ఉన్నట్టు అనిపించింది అనమాట. అసలు ఎవరది, అసలు అక్కడికి ఎలా వెళ్ళారు, అక్కడ ఎలా నిలబడ్డారు నాకైతే అర్థం కాలేదు. బట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఆ తర్వాత కాసేపు అందరం గోలీ సోడాలు కొట్టుకొని తాగామన్నమాట. సో నేను వేద వాళ్ళ డాడీ కివీ ఫ్లేవర్ తాగాము. అన్నయ్య కూడా వచ్చేసి లెమన్ సోడా తాగారు. అండ్ ఆ తర్వాత మేము వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నాగార్జున కొండకి వెళ్ళడానికి లాంచ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాము. దాదాపు 1.5 అవర్ వెయిట్ చేశాక మాకైతే 2:30కి మాకు లాంచ్ అయితే వచ్చిందన్నమాట. సో పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అవన్నీ తీసుకొని ఎక్కాము. బట్ అక్కడ ఎక్కే ముందు మాత్రము ఒక అమ్మాయి
మన సిద్ధు దగ్గరకు వచ్చి వాడిని పలకరిస్తూ ఉంది. వాడు మాత్రం అమ్మాయిని అస్సలు పలకలేదు. బట్ వేద మాత్రం అమ్మాయిని చూసి బాగా హాయ్ చెప్పిందనమాట. సో వీడు మాత్రం కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు, అమ్మాయిని చూసి మాట్లాడలేక అలా ఉన్నాడు. అండ్ వేద అయితే తన ఫేవరెట్ క్రాక్ జాక్ బిస్కెట్స్ తింటూ అటు ఇటు తిరుగుతూ బాగా ఆడుకుంది. మేము కాసేపటికి మాకు లాంచ్ వచ్చేసింది అన్నమాట 2:30కి. సో నేను అనుతో కలిసి మేమందరం మా 2 ఫ్యామిలీలో లాంచ్కి ఎక్కాము. సో ఫస్ట్ టైం అయితే నేను లాంచ్లో వెళ్ళడం. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లాగా కృష్ణా రివర్ మీద అసలు ఏ రివర్ మీద వెళ్ళలేదు. ఫస్ట్ నాకైతే అది ఎక్కినప్పుడు కొంచెం భయంగా అనిపించింది అన్నమాట. సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. వేద వాళ్ళ డాడీ కూడా ఫస్ట్ టైం అంటే ఎక్కడం, మా హస్బెండ్ కూడా. సో అది కదులుతున్నప్పుడు మాత్రం నేను ఒకటే మొక్కుకున్నాను దేవుడికి, మునిగిపోకుండా సేఫ్గా వెనక్కి వస్తే చాలు అని. బట్ అను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో అమ్మాయిని చూస్తూ కొంచెం నాకు భయం తగ్గినట్టు అనిపించింది. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఎందుకు అంత భయపడతావు, ఏం మునిగిపోం పెట్టాము, అనవసరంగా భయపడొద్దు, అసలు మన లాంజ్లో వెళ్తున్నాం కదా, ఈ వ్యూని ఎంజాయ్ చెయ్యి, బయట మనము అక్కడ చేరుకున్నాక నాగార్జున కొండలో మ్యూజియం కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో వేద ఇప్పుడు పాట పాడుతుంది చూడండి. లాంచ్లో ఉన్నంతసేపు నేను ఆ వ్యూనే చూస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది. మేమైతే సాంగ్స్ వింటూ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. వేదకు కూడా ఇది ఫస్ట్ టైం, అసలు మా ముగ్గురికి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అంతలో సాంగ్స్కి కొంతమంది పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు. అండ్ దాదాపు 45 మినిట్స్ లాంజ్లో ట్రావెల్ చేశాక మేము ఫైనలీ నాగార్జున కొండకైతే చేరుకున్నాం అనమాట. సో మనము మెట్లు పైకి ఎక్కి కొంచెం నడుస్తుండగానే మనకి నాగార్జున మ్యూజియం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్ అండ్ అటువైపు ఉన్నది వచ్చేసి ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో ఆ బిల్డింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే వచ్చేసి మనకి నాగార్జున కొండది మ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఆ కొండ మీద ఎక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అదంతా. అంటే దారిలో అందరూ రాళ్ళ మీద రాళ్ళు పెడతా ఉన్నారనమాట. ఏదైనా కోరిక ఉంటే తీరుతుంది, నేను కూడా పెట్టాను. అండ్ మ్యూజియం లోపల ఇక్కడైతే మనకి చాలా విగ్రహాలు కనిపించాయి అనమాట. కింద డీటెయిల్స్ కూడా చూస్తే ఇవి ఒక్కొక్కటి 2nd and 3rd సెంచరీలో తయారు చేసింది. ఇక్కడున్న దాన్ని ఏమో న్యూయార్క్ ఎగ్జిబిషన్కి పంపించారంట. అండ్ చాలా వరకు మనకి ఈ నాగవంశంకి సంబంధించినవే చాలా వరకు ఉన్నాయి. అండ్ మిడిల్ ఏజ్, ఎర్లీ ఏజ్కి సంబంధించిన వెపన్స్ అయితే ఉన్నాయన్నమాట. 2nd and 3rd సెంచరీలో వేటాడడానికి యూజ్ చేసే వెపన్స్ అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి మెగాలిథిక్ ఏజ్ అనమాట. అంటే ఇందులో వచ్చేసి 2nd and 3rd సెంచరీలో అప్పుడు తయారు చేసిన పాత్రలు అనమాట ఇవి వంటకి. అండ్ కొన్ని మ్యాప్స్ అయితే చూసాము ఇక్ష్వాకు వంశం గురించి అండ్ బౌద్ధ మతానికి సంబంధించిన అన్ని ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అప్పటి కాలపు రోళ్ళు అన్నమాట ఇవి. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించినవి ఉన్నాయి అనుకుంటాను, కానీ బట్ ఇక్కడ మన హిందూ దేవతలకి సంబంధించినవి కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ప్రాచీన కాలంలో మనుషుల్ని పూజ చేసేది అండ్ స్వస్తిక్ గుర్తు వాటన్నిటికీ సంబంధించినవి మనకి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే హిందూ దేవతలకి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. 2nd సెంచరీలో చెక్కిన విగ్రహాలు అనమాట ఇవన్నీ. చూస్తే అసలు ఎంత క్లియర్గా చెక్కారని అనిపించింది. అండ్ అప్పటి లిటరేచర్ అనమాట ఇది. అర్థం కాలేదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే ఆడవాళ్ళ శరీరాన్ని ఎంత 2nd and 3rd సెంచరీలోనే ఎంత క్లియర్గా చెక్కారన్నది చాలా బాగుంది. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపంకి ఒకటి మోడల్ అన్నమాట. ఇక్కడ కనిపించే ఫారిన్ అమ్మాయి మమ్మల్ని ఇక్కడ ఫోటో తీసింది. సో ఇన్ని చోట్ల తిరిగి చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ చాలా సరదాగా గడిచింది. సో ఇవాళకి ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.